నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఒక మహిళ తన 50 ఏళ్ల వయసులో అప్పటి వరకు చేస్తున్న టాప్ పొజిషన్ జాబ్కు రిజైన్ చేసి ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయితే ఎలా ఉంటుంది? అందరూ వద్దని వారించారు, అంతా రిస్క్ అన్నారు. కానీ ఆమె మాత్రం తన డ్రీమ్ను నమ్మింది. ఈ రోజు ఇండియన్ కామర్స్ హిస్టరీలోనే ఒక అన్స్టాపబుల్ బ్రాండ్గా నిలిచింది. ఆ సక్సెస్ఫుల్ బ్రాండే నైకా. తాజాగా ఈ బ్యూటీ అండ్ ఫ్యాషన్ జైంట్ అనౌన్స్ చేసిన ఫైనాన్షియల్ రిజల్ట్స్ చూసి స్టాక్ మార్కెట్ షాక్ అవుతోంది. కేవలం ఒకే ఒక్క క్వార్టర్లో కంపెనీ ప్రాఫిట్ ఏకంగా 4 రెట్లు పెరిగింది. అసలు నైకా సాధించిన ఈ వండర్ఫుల్ సక్సెస్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? కోటాక్ బ్యాంక్ ఎండీ ఉద్యోగాన్ని వదిలేసి ఫాల్గుని నాయర్ సృష్టించిన ఈ $1 బిలియన్ సామ్రాజ్యం కథ ఏంటి? మార్కెట్లో కాంపిటీషన్ ఎంత దారుణంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆన్లైన్ బిజినెస్ రంగంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి గ్లోబల్ జైంట్స్ రూల్ చేస్తున్న టైంలో ఒక ఇండియన్ స్టార్టప్ వాటిని తట్టుకొని నిలబడటం అంటే మామూలు విషయం కాదు. కానీ FSN కామర్స్ వెంచర్స్ అంటే మనందరికీ తెలిసిన నైకా బ్రాండ్ ఈ రేస్లో అందరికంటే ముందు వరుసలో నిలిచింది. తాజాగా విడుదలైన 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది. జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో అంటే 4th క్వార్టర్లో నైకా సాధించిన కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ చూసి బిజినెస్ అనలిస్టులు నోరెళ్లబెడుతున్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈసారి లాభాలు ఏకంగా 4 రెట్లు జంప్ చేసి 79 కోట్లకు చేరాయి. అసలు ఈ రేంజ్లో ప్రాఫిట్స్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? నైకాకు చెందిన బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్లో సేల్స్ ఊహించని విధంగా పుంజుకున్నాయి. గత కొంతకాలంగా నష్టాల్లో నడుస్తున్న వారి ఫ్యాషన్ బిజినెస్ క్రమంగా కోలుకుంది. లాసెస్ భారీగా తగ్గడంతో కంపెనీ బ్యాలెన్స్ షీట్ పూర్తిగా మారిపోయింది. 2024-25 ఇదే క్వార్టర్లో నైకా కేవలం 19 కోట్ల ప్రాఫిట్ మాత్రమే సాధించింది. కానీ ఈసారి క్వార్టర్ 4లో ఏకంగా 79 కోట్లు రాబట్టి తన మార్కెట్ పవర్ను నిరూపించుకుంది. కథ ఇక్కడితో అయిపోలేదు. నైకా బ్రాండ్ టోటల్ రెవెన్యూ కూడా ఈసారి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. గతేడాది 4th క్వార్టర్లో 2062 కోట్లుగా ఉన్న టర్నోవర్ ఈసారి ఏకంగా 28% గ్రోత్తో 2648 కోట్లను క్రాస్ చేసింది. ఒక క్వార్టర్లోనే ఈ రేంజ్ పెర్ఫార్మెన్స్ చూపించిన నైకా పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా బంపర్ హిట్ను నమోదు చేసింది. మార్చితో ముగిసిన కంప్లీట్ ఫైనాన్షియల్ ఇయర్ను లెక్కేస్తే నైకా నెట్ ప్రాఫిట్ 3 టైమ్స్ పెరిగి 204 కోట్ల మార్కును టచ్ చేసింది. గతేడాది ఈ లాభం కేవలం 72 కోట్లు మాత్రమే. మరోవైపు కంపెనీ టోటల్ ఇన్కమ్ కూడా 7,950 కోట్ల నుంచి ఏకంగా 10,022 కోట్లకు చేరుకుని స్ట్రాంగ్ ఫౌండేషన్ చూపించింది. ఇందులో కేవలం సౌందర్య విభాగం అంటే బ్యూటీ ప్రొడక్ట్స్ నుంచే వచ్చిన ఆదాయం 26% పెరిగి 9,139 కోట్లుగా నమోదైంది. ఈ నెంబర్స్ అన్ని చూస్తుంటే నైకా బ్రాండ్ కు ఇండియన్ కస్టమర్స్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇవాళ 1000 కోట్ల టర్నోవర్తో దూసుకుపోతున్న ఈ కంపెనీ వెనుక ఉన్న ఆ ఒక్క మహిళ సక్సెస్ జర్నీ ఎంతో క్యూరియాసిటీతో కూడుకుంది. బ్యాక్ టు 2012 కోటాక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్గా సక్సెస్ఫుల్ కెరీర్ను ఎంజాయ్ చేస్తున్నారు ఫాల్గుని నాయర్. దాదాపు 20 ఏళ్ల పాటు బ్యాంకింగ్ రంగంలో టాప్ పొజిషన్లో ఉంటూ హై సాలరీ అండ్ లగ్జరీ లైఫ్ను లీడ్ చేస్తున్న టైం అది. అప్పటికి ఆమె వయసు 50 ఏళ్లు. జనరల్గా ఆ వయసులో ఉన్నవాళ్లు రిటైర్మెంట్ లైఫ్ గురించి ప్లాన్ చేసుకుంటారు. కానీ ఫాల్గుని నాయర్ మైండ్లో మాత్రం ఒక విప్లవాత్మకమైన ఆలోచన మెదిలింది. భారతదేశంలో అప్పట్లో ఆన్లైన్ షాపింగ్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. కానీ బ్యూటీ అండ్ కాస్మెటిక్స్ విషయానికి వస్తే మార్కెట్లో కస్టమర్లకు ఒక నమ్మకమైన, విశ్వసనీయమైన ప్లాట్ఫామ్ లేదనే విషయాన్ని ఆమె గమనించారు. ఆ క్షణంలో ఆమె ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంతో మంది కలలు కనే కోటాక్ బ్యాంక్ ఎండీ పోస్ట్ కు రిజైన్ చేశారు. 50 ఏళ్ల వయసులో అంత పెద్ద ఉద్యోగాన్ని వదిలేసి ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే అది మామూలు రిస్క్ కాదు. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అంతా ఆశ్చర్యపోయారు. కానీ IIM అహ్మదాబాద్ లో MBA చేసిన ఫాల్గుని నాయర్ కు బ్యాంకింగ్ రంగంలో ఆమె సంపాదించిన లోతైన మార్కెట్ నాలెడ్జ్ పై పూర్తి నమ్మకం ఉంది. ఆ కాన్ఫిడెన్స్ తోనే ఆమె నైకా సంస్థను స్థాపించింది. నైకా మొదట్లో ఒక చిన్న ఆన్లైన్ బ్యూటీ స్టోర్గా ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. కానీ అప్పట్లో ఆన్లైన్ మార్కెట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉండేది. ఆర్డర్ చేసిన కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఒరిజినలా కాదా అనే అనుమానం కస్టమర్లో ఉండేది. ఎందుకంటే మార్కెట్లో నకిలీ ఉత్పత్తుల హడావిడి ఎక్కువగా ఉండేది. ఈ ప్రాబ్లంను క్యాష్ చేసుకోవడమే కాదు, కస్టమర్ల నమ్మకాన్ని గెలవడానికి ఫాల్గుని నాయర్ ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. నైకా ప్లాట్ఫామ్ పై దొరికే ప్రతి ప్రోడక్ట్ 100% ఒరిజినల్ అనే గ్యారంటీని ఇస్తూ మార్కెట్లోకి దూసుకొచ్చారు. బ్రాండ్స్ నుంచి నేరుగా ప్రోడక్ట్స్ ను సేకరించి కస్టమర్లకు అందించడం వల్ల నైకా అనే పేరుకు మార్కెట్లో విపరీతమైన ట్రస్ట్ క్రియేట్ అయింది. దాంతో పాటు ఆమె కంటెంట్ ప్లస్
ప్లస్ కామర్స్ అనే సరికొత్త వ్యూహాన్ని అమలు చేశారు. కేవలం ప్రొడక్ట్స్ అమ్మడమే కాదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రమోషన్లు చేయించడం, మేకప్ ట్యుటోరియల్స్ వీడియోలు పెట్టడం, కస్టమర్ల జెన్యూన్ రివ్యూలను చూపించడం లాంటివి చేశారు. ఈ క్రియేటివ్ ఐడియాస్ ముఖ్యంగా యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆన్లైన్లో సూపర్ హిట్ అయిన తర్వాత నైకా అక్కడితో ఆగిపోలేదు. దేశవ్యాప్తంగా మేజర్ సిటీస్ లో ఆఫ్లైన్ రీటైల్ స్టోర్స్ ను కూడా ఓపెన్ చేసి కస్టమర్లకు మరింత దగ్గరైంది. బ్యూటీ సెగ్మెంట్ లో తిరుగులేని లీడర్ గా ఎదిగిన తర్వాత నైకా ఫ్యాషన్ పేరుతో అపారల్స్, యాక్సెసరీస్ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సక్సెస్ ఫ్లాగ్ ను ఎగరవేసింది. ఈ అద్భుతమైన సక్సెస్ జర్నీలో ఒక మైల్ స్టోన్ మూమెంట్ 2021వ సంవత్సరంలో వచ్చింది. నైకా కంపెనీ స్టాక్ మార్కెట్ లో ఐపీఓకు వెళ్ళింది. అప్పటి వరకు ఎవరు ఊహించని విధంగా నైకా ఐపీఓ భారత మార్కెట్లో ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. లిస్టింగ్ రోజునే ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సక్సెస్ తో ఫాల్గుని నాయర్ పేరు రాత్రికి రాత్రి గ్లోబల్ లెవెల్లో మారుమోగిపోయింది. భారతదేశంలోనే సొంతంగా స్వయం కృషితో బిలియనీర్ అయిన అతి కొద్ది మంది మహిళల్లో ఒకరిగా ఆమె రికార్డు సృష్టించారు. సాంప్రదాయకంగా పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే బిజినెస్ వరల్డ్ లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం తన ఐడియా, హార్డ్ వర్క్ తో ఒక $1 బిలియన్ సామ్రాజ్యానికి నిర్మించి చూపించారు. సొంత కలను నిజం చేసుకోవడానికి, సక్సెస్ సాధించడానికి వయస్సు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమేనని, దానికి వయసు ఎప్పటికీ అడ్డంకి కాదని ఆమె నిరూపించారు. ఇవాళ ఎంతో మంది యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కు, ముఖ్యంగా తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనుకునే మహిళలకు ఫాల్గుని నాయర్ కథ ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్. చూశారుగా, కరెక్ట్ ఐడియా, దానికి తగ్గట్లుగా కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకునే స్ట్రాటజీ ఉంటే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో నైకా సక్సెస్ స్టోరీ మనకు ప్రూవ్ చేసింది. 50 ఏళ్ల వయసులో స్టార్ట్ అయిన ఒక కళ ఇవాళ 10,000 కోట్ల రెవెన్యూను దాటి దూసుకుపోతోంది. లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ తో నైకా తన పొజిషన్ ను మరింత స్ట్రాంగ్ చేసుకుంది. మరి రానున్న రోజుల్లో ఈ బ్యూటీ అండ్ ఫ్యాషన్ జైంట్ ఇంకెన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.